హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వి కుక్స్ 17. సూపర్ క్రంచీ మటన్ కట్లెట్ సౌండ్ విన్నారు కదండి. ఇది మటన్ కట్లెట్ అండి. పైన నుంచి సూపర్ క్రంచీగా, లోపల నుంచి సాఫ్ట్గా యమ్మీ టేస్ట్తో ఉంటుందండి. ఇవాల్టి వీడియోలో మనం కట్లెట్ని ఎలా చేయాలో చూడబోతున్నాం. రండి మరి ప్రొసీజర్ని చూద్దాం. ఇక్కడ నేను 500 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువే ఉంటుందండి. బోన్లెస్ మటన్ని తీసుకున్నాను. బోన్స్ ఏమీ ఉండకూడదు. నీట్గా 4-5 సార్లు వాష్ చేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. కొంచెం పసుపు, పావు స్పూన్ నుంచి హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తగినంత ఉప్పు, ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకొని నీళ్లు వేసుకోండి. మరీ ఎక్కువగా వేసేయకండి, మరీ తక్కువగా కూడా వేయకండి. కొంచెం మునిగేంతగా అలా నీళ్లు పోసుకొని 5-6 విజిల్స్ పెట్టుకోవాలండి. బాగా ఉడుకుతుంది అప్పుడే. 5-6 విజిల్స్ వచ్చినాక చూడాలండి మనము. ఆ వరకు మనం 2 పెద్ద సైజు పొటాటోస్ని తీసుకొని బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. వాటర్ అంతా ఆల్మోస్ట్ ఎగిరిపోయిందండి. కొంచెం ఉన్న వాటర్ని నేను అది కూడా ఎవాపరేట్ చేసేస్తున్నాను. దాన్ని మనం చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలండి, మధ్య మధ్యలో ఆపుకుంటూ. ఎక్కడ ఉంటలు అలాంటివి ఏమీ లేకుండా మిక్సీకి పట్టేసుకోవాలండి. ఏదైనా ఎముక అలాంటిది ఉంటే తీసేసుకోవాలి. ముందే మీరు బోన్లెస్ తీసుకుంటారు కాబట్టి అలాంటిది రాదు. పొటాటోస్ని బాగా చల్లారిన తర్వాత పొట్టు తీసి గ్రేటర్లో గ్రేట్ చేసి పెట్టుకోవాలండి. ఇది బ్రెడ్ క్రమ్స్ పౌడర్ అండి, మీకు తెలుసు కదా. బ్రెడ్ని ఒక ప్లేట్లో పెట్టేసి బాగా ఆరబెట్టేసేయాలండి ఒక రోజంతా. దాని తర్వాత మిక్సీకి పట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. నేను ఇది ఎండబెట్టి కొన్నిటిని చేశాను, కొన్ని పచ్చిదే పౌడర్ చేసి డ్రై చేశాను. 2 చూపిస్తున్నాను మీకు. చూడండి, ముందుగా రెడీ చేసి పెట్టుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకూడదండి ఇందులో. పచ్చిమిర్చి అండి, లోపల గింజలు తీసేసి, ఎందుకంటే కట్లెట్స్ అంటే ఎక్కువగా పిల్లలు తింటారు కదా, కాబట్టి గింజలన్నీ తీసేసి పైన మాత్రం సన్నదిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. లేదంటే మరీ చిన్నపిల్లలకైతే మీరు స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు చూడండి, పెద్ద కడాయిని పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, 2 స్పూన్ల వరకు. ఇప్పుడు ఒక్కో ఇంగ్రీడియంట్ని వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు కూడా వేసి పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోండి. ఏమంటే మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు స్టార్టర్స్ ఆర్డర్ చేస్తూ ఉంటాము. అప్పుడు ఒక చిన్న ప్లేట్ మినిమం 350 ఉంటుంది కదండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని 50% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ అన్నీ వేసుకుందామండి మనము ఒక్కోటిగా. హాఫ్ స్పూన్ కారం తీసుకుంటున్నాను, మీరు మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. హాఫ్ స్పూన్ గరం మసాలా అండి, పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి. ఈ 3 వేసుకొని ఫ్రై చేసేసుకోండి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని మరొక్కసారి బాగా కలిపేసుకోండి. అచ్చం మనం బయట కొనుక్కునేలాగే ఉంటాయండి ఇవి, చాలా టేస్టీగా వస్తాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకు బాగా నచ్చుతాయి. ఇందాక మనం మిక్సీకి పట్టుకున్నాం కదండి, బోన్లెస్ మటన్ని వేసి కొంచెం ముద్దగా ఉంటుంది మనం మిక్సీకి పట్టినప్పుడు. ఇప్పుడు మనం ఫ్రై చేస్తే మొత్తం విడివిడిగా అవుతుందండి అది. కొంచెం ఆ పచ్చిదనం అంతా వెళ్ళేలాగా ఉడికించాము, అయినా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం కలిసేలాగా.
అదే అండి నేను చెప్తూ ఉన్నాను కదా, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మనం ఆర్డర్ చేసుకుంటూ ఉంటాము స్టార్టర్స్ని, ఎంత కాస్ట్లీ ఉంటాయి అనేసి. ఇంత బోన్లెస్ మటన్తో చేసి బయటవి తెచ్చుకోవాలంటే ఎంత కాస్ట్లీ అవుతాయి కదండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఆలు ఉంది కదా, అది కూడా వేసేసి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోండి. మీరు ఈ స్టేజ్లో మీకు కొంచెం ఉప్పు కారం ఏదైనా తక్కువ అయినట్లయితే టేస్ట్ చేసుకొని మీరు కలుపుకొనియచ్చండి. ఇప్పుడే ఆలు క్వాంటిటీని మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే పెంచుకోవచ్చండి. ఎందుకంటే ఆలూని మనం బైండింగ్ కోసం వాడుతున్నాం కదా, మీకు ఇంకొంచెం కట్లెట్స్ ఎక్కువ కూడా వస్తాయి. ఇందులో కావాలంటే మీరు ఫ్రెష్ గ్రీన్ పీస్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు సన్నగా కొత్తిమీర కట్ చేసుకొని పైనుంచి ఒకసారి వేసుకొని బాగా కలిపేసుకోండి. సండే రోజు చేశారనుకోండి, ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేసేస్తారండి. నెక్స్ట్ ప్రొసీజర్ అంతా చాలా ఈజీ అండి. ఇంకా చూడండి, ఈ విధంగా మనము ఎగ్ తీసుకోవాలి, ఎల్లోని సపరేట్ చేసేసుకోవాలండి, వైట్ని సపరేట్ చేసేసుకోవాలి. ఎల్లోని ఇందులో కలుపుకోకూడదండి, ఎల్లోని పక్కన పెట్టేసేయండి. ఓన్లీ ఎగ్ వైట్లో మాత్రమే వీటిని మనం కలుపుకోవాలండి. మీకు ఏ సైజ్ బాల్స్ కావాలో ఆ సైజ్ బాల్స్ తీసుకొని మీరు రౌండ్గా అయినా చేసుకోవచ్చు, లేదా సిలిండ్రికల్ షేప్ ఉంటుంది కదండి, ఆ షేప్లో అయినా చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్స్ చేసుకోండి. ఇప్పుడు అది మీ చాయిస్ అండి. నేను ఇక్కడ రౌండ్గా చేస్తున్నాను. సైజ్ కూడా మీ ఇష్టం అండి, నేను మినిమం ఈ సైజ్ చేశాను. ఆ విధంగా అన్నింటినీ మొత్తం చేసి పెట్టేసుకోవాలండి. మీకు ఇక్కడ ఒకటి రెండు చూపిస్తున్నాను అంతే. మీరు కొంచెం ప్రెస్ చేస్తూ చేశారంటే క్రాప్స్ ఏమీ రాకుండా ఉంటాయి. ఇదిగోండి, నాకు ఇన్ని వచ్చాయండి అంతటితో. దగ్గర 20 ఉంటాయి, 20 అయినాయి నా కట్లెట్స్. చేసేసుకొని ఇప్పుడు ఎగ్ వైట్లో ఒక్కొక్కటి డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని కోటింగ్ చేసేసుకోవాలండి. ఇదిగో చూస్తుంది చూడండి, మా అమ్మాయి సండే కదా నాకు మొత్తం హెల్ప్ చేయడానికి వచ్చింది. మొత్తం తనే చేసిందండి. బ్రెడ్ పౌడర్లో అలా ముంచేసి గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక్కొక్కటి అన్నిటినీ తీసి పక్క నుంచి చూసుకోండి. వీటిని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంట్లో ఒకరిద్దరే ఉన్నారు, అలాంటప్పుడు మనం ఇన్ని కన్జ్యూమ్ అవ్వవు కదా, అలాంటప్పుడు కొన్ని ఎక్కువగా చేసి పెట్టేసుకొని జిప్ లాక్ కవర్స్లో కానీ ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రీజర్లో కానీ కింద ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకోవచ్చండి. మనము ఎన్ని కావాలంటే అన్ని ఫ్రై చేసుకోవచ్చు. మటన్ లవర్స్కి మంచి రెసిపీ అని చెప్పచ్చండి ఇది. కొందరికి చికెన్ ఇష్టం ఉండదు కదా, ఓన్లీ మటన్ తింటూ ఉంటారు. ఇదే విధంగా అన్నిటినీ చేసి ఒక ప్లేట్లో సర్దేసుకోండి. కొంతసేపు కావాలంటే మీరు ఒక 10 to 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా ఫ్రై చేసుకోవచ్చండి. నేను కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచేసాను. ఆ తర్వాత మనం గట్టిగా ప్రెస్ చేస్తూ ఆ ఎక్సెస్ ఏమైనా ఉంటే ఆ పౌడర్ అంతా రాలిపోతుందండి. ఒకసారి మీరు అట్లా ట్యాప్ చేసుకుంటూ చేసేయండి. అందులో మా అమ్మాయి చేసింది కదా, సో నేను కొంచెం మళ్ళీ అన్నీ ప్రెస్ చేస్తూ తీసేసుకుంటున్నాను. ఏమంటే అది ఆయిల్లో మనం ఫ్రై చేసినప్పుడు అదంతా రాలిపోయి మీకు ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుందండి, అందుకోసం అనేసి ఈ విధంగా చేసుకోవాలి. అంతే అండి, ఈ విధంగా అన్నీ చేసేసుకొని ఇంకొక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవడమే అండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మరీ టూ మచ్గా హీట్ అయిపోకూడదండి. ఆయిల్ వేయంగానే మళ్ళీ బ్రౌన్గా అయిపోతాయి. కొంచెం హీట్ అయిన తర్వాత మనకి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైకి కిందికి జరుపుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అంతే. నేనైతే ఇంకా తక్కువ ఆయిల్ వేస్తానండి, 1-2 మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు మీకు చూపించడానికని ఇంకొంచెం ఆయిల్ వేశాను. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వస్తాయి. ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనము. చాలా క్రంచీగా ఉంటాయండి ఇవి. ఇంతసేపు చేయడమే మనము 5 నిమిషాల్లో అన్నీ తినేస్తారండి, అంత బాగుంటాయి. మరొక వాయి వేసి మీకు చూపిస్తున్నానండి. మరి ఎక్కువగా వేసేసుకున్నాం అనుకోండి ఎడ్జెస్ అంతా బ్లాక్గా అయిపోతాయి, సరిగ్గా ఆయిల్ అందక.
సో మీరు ఆయిల్కి సరిపడా 3-4 వేసుకోండి, సరిపోతాయి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని అన్నిటిని ఒక టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయడమే అండి. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.